శ్రీ గురుభ్యో నమ. మనం ఇప్పుడు అయోధ్యాకాండలో కైకమ్మ వరాలు అడుగుతుంది. అక్కడి నుంచి చదువుకుందాం. కైకమ్మ అలా 2 వరాలు అడగగానే ఆ మాటలు విని మహారాజు మొదలు నరికిన చెట్టు వలె కింద పడిపోతాడు. ఓ దుష్టురాలా, ఇంత కపటంగా మాట్లాడతావా? ఇది నీకు పుట్టిన బుద్ధేనా? వేరెవరైనా అన్నారా? ఇది పరిహాసమా? ఇది అబద్ధం అని చెప్పు. నీ కుమారునికి రాజ్యం కావాలంటే తీసుకో, భరతుడిని రప్పించు, ఇప్పుడే రాజ్యాభిషేకం చేయిస్తాను. రాముడు అడవులకు పంపడం ఎందుకు? నాకు లేక కలిగిన సంతానం నా రాముడు, మూర్తీభవించిన ధర్మస్వరూపం. అతని మీద ఏ అపవాదు వేసి అడవులకు పంపిస్తాను? కౌసల్య కంటే నిన్నే ఎక్కువ ప్రేమగా చూస్తాడే, అటువంటి రామునికి ఇలా అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎండకన్నెరగని రాముడు అరణ్యాలలో కందమూలాలు తింటూ ఎలా బ్రతుకుతాడు? అదీ కాక రాముడిని విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకగలనా? కౌసల్య నిన్ను తన తోబుట్టువలే ఎంతో గౌరవించుచున్నది కదా, తనకి పుత్రప్రేమని దూరం చేస్తావా? వంచకి, ఎంతమంది హృదయాలు భగ్నం చేస్తావు అని రామా రామా అని పరిపరి విధముల రామునే స్మరించుకుంటూ అపస్మారక స్థితిలో మహారాజు పడి ఉంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. రాముడు గురువులు చెప్పిన ప్రకారము తన దీక్షను పూర్తి చేస్తూ సంధ్యావందనాది నిత్య పూజలు ముగించుకొని కౌసల్య మందిరానికి వెళ్ళి తల్లిగారికి నమస్కరించి, తండ్రిగారు ఏరి? ఉదయం నుంచి కనిపించటలేదే? సభామండపానికి వెళ్ళారా? నన్ను అక్కడికి రమ్మన్నారా అని ప్రశ్నలు వేస్తూ ఉంటే కౌసల్య అంటుంది, లేదు నాయన, నాన్నగారు రాత్రి కైకేయి మందిరానికి వెళ్ళి ఉంటారు, ఇంకా రాలేదు అనగానే రాముడు, అవును, నేను కూడా పినతల్లి గారిని కలిసి పట్టాభిషేక విషయం చెప్పి ఆవిడ దీవెనలు అందుకుని నాన్నగారితో తిరిగి వస్తాను, నేనే ఆ మందిరానికి వెళతాను అని రాముడు కైకేయి మందిరానికి వెళతాడు. వెళుతూనే అక్కడి నిశ్శబ్దం చూసి నాన్నగారు బడలిక వలన ఇంకా నిద్ర లేవలేదేమో అని అనుకుంటూ లోనికి వెళ్ళగా దశరథ మహారాజు మంచంపై పడుకొని ఉంటారు. కైకేయి సమీపంలో నిలబడి ఉంటుంది. రాముడు తల్లి కాళ్లపై పడి నమస్కరించి, నాన్నగారు ఇంకా నిద్ర లేవలేదేమి? అస్వస్థతగా ఉన్నారా? పట్టాభిషేకం గురించి మీకు చెప్పే ఉంటారు. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, గురువుల దగ్గరకు నేను వెళ్ళాలి. నాన్నగారు లేస్తే చెప్పండి, నేను వచ్చి వెళ్ళాను అని అనగా కైకేయి, రామ, మీ తండ్రి గారు మీతో ఏదో మాట్లాడాలి అని అన్నారు. ఆ మాటలు నీకు ఎలా చెప్పడమా అని మదనపడుతూ రాత్రి నాతో చాలాసేపు చర్చించి విచారగ్రస్తులై నిద్రించారు. నువ్వు ఇక్కడే ఉండి వారి మాటలు తెలుసుకొని వెళ్ళు అని అన్నది. అంతటా రాముడు, అమ్మ, తండ్రి గారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నాకు చెప్పడానికి విచారం ఎందులకు? తండ్రి గారైనా మీరైనా నాకు ఒక్కటే, వారి మాటలను మీరే నాకు చెప్పండి అని, అవి వారి మాటగానే నేను ఆచరిస్తాను అని అనగానే కైకేయి ఇలా అంటుంది, అయితే విను రామ, ఈ పట్టాభిషేక ముహూర్తానికే భరతునికి పట్టాభిషేకము, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసము అని నేను 2 వరాలు మీ తండ్రి గారిని కోరాను. అవి నాకు లోగడ దేవాసుర సంవాదంలో మీ తండ్రి గారు నాకు ఇస్తానన్న వరాలు. ఈ పట్టాభిషేక ముహూర్తానికే నీవు అరణ్యవాసం వెళ్ళాలి. ఈ మాట మీ తండ్రి గారు నీకు ఎలా చెప్పాలా అని మదనపడుతున్నారు. ఆ సంశయంతోనే మగతలో ఉన్నారు అని చెప్పగా రాముడు, అమ్మ, దీనికే ఇంత సందేహం ఎందుకు? మీ మాటను నేను తండ్రి గారి మాటలా శిరసావహిస్తాను. ఈరోజే నారచీరలు ధరించి అరణ్యవాసం వెళతాను అని తండ్రి గారి పాదాలకు ప్రణమిల్లి తల్లి కైకేయికి నమస్కరించి వెళుతుంటే ఆ మాటలకు దశరథుడు మేల్కొని, రామా, వెళ్ళొద్దు అని, నేను ముసలివాడిని, నన్ను విడిచి వెళతావా? నా మాటలు లెక్క చెయ్యకు. వృద్ధుడైన రాజును, మతిస్థిమితము లేని మాటలు నమ్మకు అని అవి ఆచరించకు. నీవు ప్రజల మన్ననలు పొందిన రాజు కనుక నీవే రాజుగా పట్టాభిషక్తుడుగా ఈ తండ్రి ప్రాణాలు నిలబెట్టు అని అనగా రాముడు, నాన్నగారు, నేను పితృవాక్య పరిపాలనా బద్ధుడను. మీరు నాకు ఇచ్చిన రాజ్యం అడవులు, తమ్ముడుకు ఇచ్చిన రాజ్యం అయోధ్య. నేను ఇక్కడే ఉండి మన వంశానికి కళంకం తేలేను. ఇక్ష్వాకు వంశంలో ఎందరో రాజులు పితృవాక్య పరిపాలన వలన ధన్యత పొందారు. నన్ను ఆ బాటలో వెళ్ళనివ్వండి అని అక్కడ నుండి నిష్క్రమిస్తాడు. రాముడు కౌసల్య మందిరానికి వెళ్ళి కైక చెప్పిన అరణ్యవాసము పట్టాభిషేకం గురించి వివరించి తల్లిగారికి నమస్కరించి ఆమె అనుమతి తీసుకొని అరణ్యవాసం వెళ్ళడానికి సంసిద్ధుడై
సీత దగ్గరకు వెళ్ళి పితృదేవులు తనకు అరణ్యవాసం రాజ్యముగా ఇచ్చారని, తాను అరణ్యవాసం వెళ్ళడానికి నారచీరలు ధరించి మునివేషంలో బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అంత సీత, నాథ, నేను కూడా నీతోనే వస్తాను. అంత రాముడు అంటాడు, తండ్రిగారు అరణ్యవాసం వెళ్ళమన్నది నన్ను మాత్రమే. నీవు ఎండకన్నెరగని అంతఃపుర రాణివి, అరణ్యాల్లో ఎలా ఉండగలవు? అందువలన నీవు రావద్దు అని అనగా, సీత అంది, నా తండ్రిగారు వివాహ సమయంలో నా చేతిని మీ చేతిలో పెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మచరి తవచర పతివ్రత మహాభాగ ఛాయైవ అనుగత సదా, ఈ నా కుమార్తె అయిన సీత నీకు నీడలాగా అనువర్తిస్తుంది, నిన్ను అన్నింటా అని మీకు ఇచ్చారు కనుక మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య. నేను మిమ్మల్ని విడిచి ఉండలేను. మీ నీడ ఎలా మిమ్మల్ని విడిచి ఉండదో అలా, అందుకే నేను కూడా వస్తాను అని బయలుదేరి వెళుతుండగా లక్ష్మణుడు కూడా నారచీరలు ధరించి రామునితో సిద్ధమవుతాడు. రాముడు అటు చూచి, లక్ష్మణ, ఏమిటిది? తండ్రిగారు నన్ను మాత్రమే అడవులకు వెళ్ళమన్నారు, మరి నువ్వెందుకు వస్తున్నావు అన్నా. నేను ఎప్పుడైనా నిన్ను విడిచి వేరుగా ఉన్నానా? నా ప్రాణమే నీవు. నీవు లేని నాడు నేను ప్రాణములతో ఉండను. ప్రతిరోజు ఉదయం లేవగానే నా తల్లి పాదాలకు నమస్కరించి వెంటనే వదిన సీతమ్మ పాదాలకు నమస్కరిస్తాను. ఆమె పాదాలను చూడక నేను ఉండలేను. అటువంటి మీరిద్దరూ అరణ్యములకు వెళితే ఈ లక్ష్మణుడు ఇక్కడ బ్రతికి ఉండడు. అందువలన నేను కూడా మీతో వస్తాను, కాదనకండి. అక్కడ మీకు నేను సేవలు చేస్తాను, అదే నా కర్తవ్యం. సరే అని ముగ్గురు తండ్రి గారి అనుమతి తీసుకొని కైకమ్మ మందిరానికి వెళ్తారు. అక్కడ దశరథుడు, రామ, నన్ను కారాగారబద్ధుడిని చెయ్యి, నీవు రాజ్యమేలు. ఆ కారాగారంలో ఉండే నేను నిన్ను చూస్తూ బ్రతికేస్తాను, కానీ నువ్వు లేకుండా బ్రతకలేను అని అంటాడు. తల్లి, తండ్రి, గురువు మీరు కనిపించే దైవాలు. అటువంటి తండ్రిని సత్యవాక్యంలో నిలబెట్టడానికే నేను అడవులకు వెళుతున్నాను. మీరు ఇన్ని సంవత్సరాలు జీవించారు. ఎన్నాళ్ళు? నేను 14 సంవత్సరాలే అరణ్యవాసం, అది ముగించుకొని వచ్చేస్తాను. ఇంతలో సీతను చూచి, నువ్వు ఎక్కడికి? రామునికి మాత్రమే అరణ్యవాసం ఇచ్చాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అంత సీత, భార్య భర్తను అనుసరించి ఉండాలి కనుక నేను అరణ్యములకు వెళతాను. వెనుకనే లక్ష్మణుడు, నేను కూడా అరణ్యములలో అన్నకు వదినకు సేవ చేయుటకే వెళతాను అని అనగానే సుమిత్ర లక్ష్మణునితో ఇలా అంటుంది, లక్ష్మణ, నీవు కూడా అరణ్యములకు వెళ్ళు. అన్నను వదినను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించు. అన్న రాముడే నీకు తండ్రి, వదిన సీతమ్మను నన్ను సేవించినట్లే సేవించు. నీ తండ్రి గారు నేను ఉన్న అయోధ్య నీకు ఎటువంటిదో అన్నా వదినలతో ఉన్న అరణ్యము కూడా నీకు అయోధ్యే అని తన కుమారుడుని రాముని వెంట అరణ్యములకు పంపిస్తుంది. లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళను పిలిచి, నేను అన్నా వదినలకు సేవ చేయడానికి అరణ్యాలకు వెళుతున్నాను. నీవు నా తండ్రి గారిని, పెద్ద తల్లి కౌసల్యాదేవిని, నా తల్లి సుమిత్రను భక్తి శ్రద్ధలతో సేవించి వారికి కావలసిన పరిచర్యలు చేసి వారిని సంతోషపెట్టు అని అంటాడు. గురువు వశిష్ఠుడు, మంత్రి సుమంతుడు అందరూ కైకేయిని తమ పరుషవచనములతో తమ వరములను వెనక్కి తీసుకోమని, రాముడు లేని రాజ్యంలో మేము ఉండలేము, మేము లేకపోతే ప్రజలు ఉండరు, ప్రజలు లేని ఈ నిర్జీవమైన రాజ్యాన్ని నీవే ఏలుకో అని అంటారు. అంతా రాముడు వారిని నివారించి, తండ్రి గారు నన్ను వనములకు వెళ్ళమన్నారు, అది కూడా మన సామ్రాజ్యమే, నేను వనసీమను పాలిస్తాను, తమ్ముడు భరతుడు అయోధ్యను పాలిస్తాడు. వారికి మీరు సహాయం చేసి అండగా ఉండి రాజ్య పరిపాలనకు కష్టం కలగకుండా చూడాలి. అప్పుడే నేను సంతోషంగా తండ్రి గారి ఆజ్ఞను పాలించగలను అని అంటాడు. దశరథుడు సుమంత్రుని పిలిచి, వీరిని రథముపై అరణ్యముల వరకు పంపించండి అని అంటాడు. ఇందులో కైకని ప్రతినాయకురాలను చేస్తారు దేవతలు. రాముని అవతార విశేషాన్ని తెలియచేస్తూ రాక్షస సంహారానికి ప్రేరేపిస్తారు. ఇది పౌరులకు, జానపదులకు, బ్రాహ్మణులకు అవగతం కాని విషయం. వారు రాముని మీద ప్రేమతో రాముని వదిలి ఉండలేక మేము రామునితో వస్తాం అని రాముని రథం వెళుతుంటే అయోధ్యలోని వారంతా కూడా వెనకనే పయనమై వెళ్ళిపోతారు. వెళ్ళగా తమసా నదీ తీరం చేరేసరికి రాత్రి అవుతుంది. ఆ రాత్రి అందరూ అక్కడే విశ్రమిస్తారు. తెలతెలవారుతూ ఉండగా రాముడు లేచి సుమంతుని పిలిచి రథం తీసి కొంత దూరం ముందుకు వెళ్ళి దానిని వేరే దిక్కుకు మరలించి,
నది గుండా అవతలి ఒడ్డుకు చేర్చండి. అక్కడ నుండి మీరు వెనుదిరగండి. తెల్లవారాక నిద్రలేచిన ప్రజలు తమ మన రథచక్రాల జాడలు ఉన్నంత వరకు వచ్చి అవి వాళ్ళకి నీటిలో కనబడక తరువాత అయోధ్యకు తిరిగి వెళతారు. మీరు కూడా వెళ్ళి తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తమసా నదిని దాటి అలాగే వేదస్మృతి, గోమతి, స్పందిక అనే నదులు దాటి కోసల దేశ సరిహద్దుల వరకు వచ్చి అక్కడ ఆగి వెనుకకు తిరిగి అయోధ్యానగర దేవత, నేను వనవాసం వెళుతున్నాను, అది సక్రమంగా పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చేటట్లు దీవించు అని నమస్కరించి అక్కడ నుంచి గంగానది ఒడ్డుకు చేరి నది దగ్గరలో ఉన్న ఇంబది అంటే గార చెట్టు కనిపిస్తుంది. ఆ రాత్రి ఆ చెట్టు కిందనే పడుకుందాం అని అక్కడే పడుకుంటారు.